విడదల రజనీపై ఏసీబీ కేసు సంచలనం కలిగిస్తుంది. స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదైంది. అయితే దీని వెనుక నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఉన్నారని తాజాగా విడదల రజనీ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణను లావు కృష్ణదేవరాయలు తోసిపుచ్చారు. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి జాషువా మంత్రి విడదల రజనీ చెప్పినందువల్లే తాను దాడులు చేసినట్లు ఏసీబీ విచారణలో చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఈ కేసులో విడదల రజనీ అడ్డంగా బుక్ అయినట్లు అర్థమవుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విడదల రజనీ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల నుంచి రూపాయలు 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. విడదల రజనీతో పాటు అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఐపీఎస్ అధికారి పల్లెం జాషువా, ఆమె పీఏ దొడ్ల రామకృష్ణ, ఆమె బావమరిది విడదల గోపీపై కూడా కేసు నమోదైంది. 2020 సెప్టెంబర్ 4న విడదల రజనీ, ఆమె పీఏ రామకృష్ణ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ను సందర్శించారు. వ్యాపారం సాఫీగా సాగాలంటే స్టోన్ క్రషర్ యజమానులైన నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు వెంటనే మంత్రి విడదల రజనీని వచ్చి కలవాలని పీఏ రామకృష్ణ అప్పుడు బెదిరించారు. సెప్టెంబర్ 10న పల్లెం జాషువా లాంటి ఫిర్యాదు లేకుండానే స్టోన్ క్రషర్పై తన బృందంతో తనిఖీలు నిర్వహించారు. వెంటనే రజనీని కలవాలని, లేకుంటే వ్యాపారాన్ని మూసివేస్తామని జాషువా బెదిరించారు. ఒత్తిడి పెరగడంతో 2021 ఏప్రిల్ 4న యజమానులు రజనీ ఆదేశాల మేరకు ఆమె బావమరిది గోపీకి రూపాయలు 2 కోట్లు, జాషువాకు 10 లక్షలు, గోపీకి మరో 10 లక్షలు చెల్లించారు. అయితే స్టోన్ క్రషర్ యజమాని నల్లపనేని చలపతిరావు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తు నిర్వహించి నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసు కింద రజనీని A1గా, జాషువాను A2గా, గోపీని A3గా, రామకృష్ణను A4గా చేర్చారు. కేసు విచారణలో భాగంగా ఏసీబీ ముందు హాజరైన A2 నిందితుడు జాషువా మంత్రి ఆదేశాల మేరకే తాను తనిఖీలు చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో విడదల రజనీకి ఉచ్చు బిగిసినట్లయింది. రేపో మాపో విడదల రజనీకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో పక్కా ఆధారాలు ఉండడంతో ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే తనపై రాజకీయ కుట్రతోనే కేసు నమోదు చేశారని రజనీ ఆరోపిస్తున్నారు. దీని వెనుక ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఉన్నారని ఆమె అన్నారు. అయితే ఆ ఆరోపణలను ఎంపీ ఖండించారు.